రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం విస్తరణకు ప్రభుత్వం 150 కోట్లను కేటాయించింది. ఆలయ విస్తరణలో భాగంగా స్వామివారి దర్శనాలను తెల్లవారుజాము నుంచి నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి రాకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు అధికారులు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. అలాగే భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడెమొక్కుల ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు ఆలయ అర్చకులు. భక్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయటంపై అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆలయ విస్తరణకు ప్రెసెంట్ 150 కోట్లు కేటాయిస్తూ అక్కడ ముందు ఏదైతే దర్శనాలకు అనుమతించడం లేదన్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి అని భక్తులు ఏమంటున్నారు? ఇప్పటికే వేములవాడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్లతో ఆలయ విస్తరణ పనులు ప్రారంభించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఇప్పటికే రాజన్న ఆలయ దర్శనాలు నిలిపివేసి అక్కడ ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం లోపల రాజన్న దర్శనాలతో పాటుగా కోడెమొక్కులు అర్జిత సేవలు అన్ని కూడా భీమేశ్వర ఆలయం లోపల చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు బుధవారం రోజు వేకువజామునే ఇక్కడ మొత్తం పూర్తిగా అంటే ఇంతకు ముందు గతం లోపల భీమేశ్వర ఆలయంతో పాటుగా రాజేశ్వర స్వామి ఆలయం లోపల కూడా దర్శనాలు చేసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు నుంచి మాత్రము పూర్తిగా రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల మొత్తం కూడా రాజన్న ఆలయానికి మొత్తం భక్తుల యొక్క రాకను నిలిపివేయడానికి మొత్తం చుట్టూ కూడా రేకులతో సంబంధించినటువంటి ఇనుప రేకులను అమర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆలయం చుట్టూ ప్రాంతం లోపల భక్తులు లోనికి రాకుండా ఇనుప రేకులు అమర్చి మొత్తం కూడా దర్శనాలు నిలిపివేసినటువంటి పరిస్థితి. భక్తుల యొక్క స్వామివారి ప్రచారార్థము ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి రాజన్న దర్శనముకు అలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎలాంటి సమాచారం లేకుండా రాజన్న ఆలయం మూసివేత పైన ఇటు భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆలయ అభివృద్ధి పనుల లోపల భాగంగానే మెయిన్ గేట్ ను ఇనుప రేకులతో మూసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయం మూసివేతం పైన అయితే భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత కాలంగా అయితే ఇటు రాజన్న ఆలయంతో పాటుగా భీమేశ్వర ఆలయం లోపల రెండు దేవాలయాల లోపల కూడా భక్తులకు దర్శనాలు ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు మొత్తం కూడా ఆలయ విస్తరణ పనిలో భాగంగా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దర్శనాలు అయితే పూర్తిగా నిలిపివేసి కేవలం భీమేశ్వర ఆలయం లోపలనే రాజన్న మొక్కులు తర్వాత కోడె మొక్కులు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.